ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా మకర రాశి వారికి ఉండేటువంటి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. రెండవ స్థానంలో శని కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ రెండవ స్థానంలో శుక్రుడు యోగించడం, అలాగే దాదాపుగా చాలా నెలల తర్వాత తృతీయ స్థానంలో రవి యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం వల్ల ఈ వారం లగాయతు మకర రాశి వారికి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయినదో ఒక రకమైనటువంటి గుదిబండ మన నెత్తిమించి దిగిపోయిందా అన్నట్టుగా ఒక రకమైనటువంటి ప్రశాంతత, చాలా కాలంగా వేధిస్తూ వస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ సభ్యులకు ఉండే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా చాలా కాలంగా ముందుకు సాగినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ, అలాగే మీలో వచ్చేటువంటి మానసిక పరివర్తన, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కోపం తగ్గిపోతూ ఉంటుంది, ప్రసన్నత, ప్రశాంతమైనటువంటి వదనం, మీ ముఖం చూడగానే నవ్వుతూ అబ్బా ఏంటి ఇతను ఇలా మారిపోయారు, ఈమె ఇలా మారిపోయారు, కోపం లేదు, చిరాకు లేదు, అసహ్యం లేదు, అసహనం లేదు అనేటువంటి విధంగా చాలా తృప్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరివర్తన మకర రాశి వారిలో జరుగుతూ ఉంటుంది. కంగారు పడరు, తొందర పడరు, ఏ విషయానికైనా చాలా చక్కగా గతంలో మనం ఇంత కష్టపడ్డాం, ఈ పని అవ్వలేదు, ఇప్పుడు ఇలా వెళ్తే అవుతుందా అని వెళతారు, ఆ పని అవుతుంది. ఇది ఒక నిజంగా విచిత్రమైనటువంటి వాతావరణం. కాబట్టి ఈ గ్రహాల యొక్క గమనం ఏదైతే ఉంటుందో, ఎంత క్రూరంగా ఇబ్బంది పెడతారో అంతే ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని వారు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో వచ్చేటువంటి మార్పులు మకర రాశి వారు ఖచ్చితంగా చూస్తారు. చూసిన తర్వాత నుండి వారికి అవగతం అవుతూ ఉంటుంది, అబ్బా గ్రహాలు ఇంత ప్రభావాన్ని చూపెడతాయా అని. అయితే ఇక్కడ కుటుంబ స్థానంలో శనికుజుల యొక్క సంచారం, దీనివల్ల కొంత మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. లేనిపోని నీలాపనందలు, మీరు చేయనటువంటి పనిని మీరు చేశారన్నట్టు సృష్టించి 10 మందిలోనూ మిమ్మల్ని చెడు చేసేటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటికి మాత్రం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అవి దాటుకుని వాటిని ఛేదించి ముందుకు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది. రవి తృతీయ స్థానంలో ఒక రకమైనటువంటి బలాన్ని, ఏకాగ్రతని, ఎక్కడా ఎటు డీవియేట్ అవ్వనటువంటి మనస్తత్వాన్ని, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఆయన ఇస్తారు. కాబట్టి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా చక్కటి వాతావరణం ఉన్నది, మంచి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలని, కుటుంబ అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి. దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.